హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బుజ్జిగడ మజాక. ఈరోజు బుల్లెట్ పైన వైజాగ్ టు కాకినాడ జర్నీ. ఆ, మధ్యలో పంచదార్ల రూట్ నుంచి దర్శనం చేసుకొని పంచదార్ల గుడి పక్క నుంచి వెళ్తున్నామండి. మధ్యలో కొండ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఫాగ్ పడుతుంది, చిన్న లైట్గా డ్రాప్స్ కూడా పడుతున్నాయండి. చాలా చాలా బాగుంది. సో ఇక్కడి నుంచి అన్నవరం వరకు జర్నీ చేద్దాం అనుకుంటున్నామండి. ఓకే, అన్నవరం దగ్గరలోకి వచ్చామండి. అన్నవరం దగ్గరలో తిమ్మాపురం దగ్గర చాలా చాలా బాగుంటుందండి పెసరట్టు ఉప్మా. ఇక్కడ ఎవరైనా ఈ హైవే జర్నీ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆగండి. చాలా చాలా బాగుంటుందండి. చాలా పాతది కూడా ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా రష్గా కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి మేము టిఫిన్ చేసి బయలుదేరుతున్నామండి. ఉప్పాడ రూట్కి. సైడ్ నుంచి రూట్ ఉంటుంది, ఉప్పాడ రూట్కి వెళ్తున్నామండి. ఉప్పాడ ఒక 20 కిలోమీటర్స్ వస్తుందండి ఇక్కడి నుంచి. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ పడుతుంది. ఓకే, ఉప్పాడ దగ్గరలోకి వచ్చామండి. ఉప్పాడ దగ్గర నుంచి కాకినాడ బీచ్ రోడ్. ఇక్కడ ఉప్పెన సినిమా కూడా షూటింగ్ ఇక్కడే జరిగిందండి. ఉప్పెన షూటింగ్లో సాంగ్ ఉంటుంది కదా, బస్ జర్నీ కదా, ఆ బస్ జర్నీ కూడా ఇక్కడే జరిగింది. ఓ, బీచ్ కానుకొని రోడ్డు పక్కన చాలలో అక్కడ చూడండి, ఫిషింగ్ చేస్తున్నారు. అక్కడ చేపలు వేటకేసి వదిలేశారు అక్కడ చిప్పలు. నేను లైన్ గా ఒక బోట్లు ఒక 100 వరకు ఉంటాయండి. ఇది వన్ డే అలా ఉంచేస్తారు, స్టాండ్ పై ఉంచేసి తర్వాత రోజు తీస్తారట. ఓకే, ఇప్పుడు బైక్ జర్నీ బీచ్ రోడ్. చలో చలో. ఓ, ఉప్పెన సినిమా ఇక్కడే జరిగిందండి. ఉప్పెన హీరో బస్సు చేస్తాడు కదా ఈ రోడ్ లోనే. ఓ, బాయ్స్ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా చాలా బాగుంటుందండి జర్నీ. అటుపక్క ఒక పక్క పొలాలు ఉంటాయి, ఒక పక్కన బీచ్, మధ్యలో ఒక వే వస్తుంది. అవి చాలా చాలా బాగుంటుంది జర్నీ చేయడానికి. బుల్లెట్ జర్నీ కానీ బైక్ జర్నీ అయితే అదిరిపోద్ది అసలు. ఎవరైనా మిస్ కాకండి. ఎవరన్నా కాకినాడ నుంచి ఎప్పుడన్నా ఆ, బండి జర్నీ చేయాలనుకున్నప్పుడు భయ్య కత్తిపూడి రూట్ కాకుండా మీరు ఇలా ఈ రూట్కి వస్తే కనుక 2 రూట్లు ఉన్నాయి కదా. చాలా చాలా బాగుంటుంది జర్నీ చేస్తారు కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.